ఎవరికీ తెలియని యలంగదల్ కోట రహస్యాలు. యలంగదల్ కోట విదేశీయుల కోటలను పోలి ఉండటం విశేషం. అయితే పూర్వం ఇక్కడ కందులు బాగా పండించేవారట. అందుకే ఈ ప్రాంతాన్ని తెల్ల కందుల అని కాలక్రమేణా ఈ ప్రాంతం యలగందులగా మారిందని స్థల పురాణం చెబుతుంది. మరి ఈ కోట ఎక్కడుంది? ఈ కోటలో దాగి ఉన్న రహస్యాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో యలంగదల్ అనే గ్రామం గలదు. ఈ గ్రామం కరీంనగర్కు 16 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీ తీరంలో ఉన్న చారిత్రక గ్రామం. కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిర్మల్ పాలకుడు శ్రీనివాసరావు కాలంలో ఇది అతని ఆధీనంలో ఉండేది. 1754లో యలంగదల్ కోటకు ధ్వంస అధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబు అసఫ్జా ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావును బంధించి అతను పాలకుడయ్యాడు. 1905 వరకు యలంగదల్ జిల్లాకు రాజధానిగా ఉంది. 1905లో రాజధాని కరీంనగర్కు మార్చి జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడింది. యలంగదల్ కోట గ్రామనామం పూర్వం ఈ ఊరి పేరు బహుధాన్యగారం. కాకతీయుల కాలం నుండి యలంగదలుగా పిలువబడుతుంది. ఈ గ్రామం చుట్టుప్రక్కల పూర్వం తెల్లకందులు ఎక్కువగా పండేవట. అలా తెల్లకందుల యలంగందులుగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు. అయితే తెల్లకందులు అన్న పేరు చింతామణి చెరువు వద్ద ఉన్న శాసనంలో స్పష్టంగా చెక్కబడి ఉంటుంది. యలంగదల్ కోట యలంగదల్లో ఓ పురాతనమైన కోట. ఎత్తైన కోట గోడలు, అగట్టలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజదర్బారు కలిగిన మసీదులో ఈ కిల్లా అలరారుతుంది. టర్కీ మరియు ఫ్రెంచ్ ఇంజనీర్ల ప్రభావం వల్ల ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలి ఉంది. ఈ గిరిదుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు. శత్రువుల బారి నుండి తప్పించుకునేందుకు యలంగదల్ పాలకులు కోట చుట్టూ 15 కిలోమీటర్ల వెడల్పు, 4 మీటర్ల ఎత్తైన నీటి కందకాన్ని ఏర్పాటు చేసి మొసళ్లను వదిలేవారట. కోటలోని మసీదు వైద్య సత్య మానేరు నదీ తీరంలో తాటి చెట్ల మధ్య సుందర ప్రాకృతిక నేపథ్యంలో యలంగదల్ కోట నిర్మించబడి ఉంది. కోటకు ఒకవైపు మానేరు నది, మరోవైపు యలంగదల్ గ్రామం ఉన్నాయి. ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరం ఉన్న మానకొండూరు గ్రామానికి సొరంగ మార్గం ఉన్నదని ప్రతీతి. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరిదుర్గం ఆ తర్వాత బహుమనీలు, కుతుబ్ షాహీలు, ఇమాద్ షాలు, అసద్ జాహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్ర బిందువైంది. రాముడు నడియాడిన రామగిరి ఖిల్లా, పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండ శిఖరాన ఉన్న కోట. తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్వాల చేత నిర్మించబడింది. ముస్లిం సన్యాసులైన సయ్యద్ షా మునావర్ ఖాద్రీ సాహెబ్, దులాసా సాహెబ్, సయ్యద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిక్ బిస్మిల్లా సాహెబ్ మరియు వలీ హైదర్ సాహెబ్ల సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. ఇక్కడ కొద్ది దూరంలో ఉన్న ఉన్నత పాఠశాల వద్ద మరో 2 మినార్లున్నాయి. ఈ మినార్లు ఎక్కడానికి లోపల నుండి మెట్లు ఉన్నాయి. దోమినార్ ఈ గ్రామంలోనే ఇంకో చివర దోమినార్ అనే కట్టడం ఉంది. ఇది ముస్లింలు పండుగ రోజుల్లో ప్రార్థన చేసే ఈద్గా చెప్తారు. దీన్ని బహుమని సుల్తానులు నిర్మించారు. దీని పైకి వెళ్ళడానికి లోపలి నుండి మెట్లు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.